ప్రేమైన దేవుని ప్రజలారా, కృపా సన్నిధి సేవా పరిచర్యల ద్వారా మీ మధ్యలోనికి క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటించడానికి వచ్చి ఉన్నాము. ప్రియులారా, మీ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని కొద్ది నిమిషాలు ఈ యొక్క సువార్త వినడానికి వెచ్చించగలరని ప్రభు నామములో తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచిన వాడు నశింపక నిత్య జీవము పొందవలెనని ఆయనను అనుగ్రహించును అని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది. అదే రీతిగా ప్రియులరా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. గమనించండి, ఈ లోకములో ప్రేమ అనేటటువంటి మాటకి సరైనటువంటి నిర్వచనము ఎవరికీ తెలియదు. కేవలము ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మాత్రమే ప్రేమకు నిజమైనటువంటి నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఈ లోకములో ప్రేమ అనేటటువంటి మాటకి నిజమైన అర్థము ఏంటి అని మనము గూగుల్లో గనక సెర్చ్ చేసినట్లయితే ప్రేమ అనేటటువంటి మాటకి వ్యామోహమని, వలపని, ఇచ్చ అని, కోరిక అని అనేకమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి విషయాలు మనకి కనబడతా ఉంటాయి. కానీ ప్రేమకి నిజమైనటువంటి అర్థం అనేది గూగుల్ సైతం కూడా చెప్పలేకపోయింది. ఎందుకు అనంటే ప్రియులరా, గూగుల్లో కూడా ఒక మనిషి దానిని పొందుపరిస్తేనే తప్ప గూగుల్ కూడా ప్రేమకి అర్థము చెప్పలేదు. అయితే గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గూగుల్లో కావచ్చు, గూగుల్ మ్యాప్ లో కావచ్చు, ఒక మనిషి ఒక ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే అది ఎక్కడెక్కడో తిప్పుతూ ఉంటది. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఆ విషయం తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క ప్రేమ అనేటటువంటి మాటకి నిజమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వగలిగినటువంటిది అనేకమైన మత గ్రంథాల్లోనూ ఈ భూమి మీద ఎవరైనా మనం చూస్తే ఏకైక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో తప్ప ప్రేమకు నిజమైనటువంటి అర్థము చెప్పిన వారు యేసు ప్రభువు తప్ప మరి ఇంకా ఎవ్వరు కూడా లేరు ప్రియులారా. అయితే గమనించండి, ప్రేమ అనే మాటకు అర్థము ఏంటి అని అంటే ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారికి నిత్య జీవము అనుగ్రహించుటకు ఆయనను ఈ లోకానికి ఇచ్చి ఉన్నాడంట. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన రూపంలో సృజించబడిన మనందరి కోసము ఆయన ఏ ఒక్కరూ నశించిపోకూడదని సిలువ అనే యాగములో తనను తాను త్యాగము చేసుకొని మానవాళి యొక్క పాపముల నిమిత్తము ఆయన తన చివరి రక్తపట్టు వరకు